నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. ఇక డీటెయిల్ చూస్తే మరో భారీ నీటి ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలను ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ఆలోచన చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. 280 టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు, సీమకు తరలించే ప్రాజెక్టుకు రూపొందిస్తున్నారు. 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తయారు చేస్తోంది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్ట్ ని కూడా రూపకల్పన చేస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గోదావరి జలాలను కూడా వృధాగా పోనీయకుండా ఉండాలంటే ఇప్పటికే ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఇంకా ఒక పక్కన రాయలసీమ ప్రాంతానికి అయితే కృష్ణా డెల్టాలకు దాదాపుగా 280 టీఎంసీల నీటిని కూడా అందించడానికి గోదావరి బనకచెర్లను కూడా అనుసంధానం చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ప్రభుత్వం అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా దీనికి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దాదాపుగా 70 నుంచి 80 వేల కోట్ల అంచనా వ్యయాన్ని కూడా ఒక పక్కన కూడా దీనికి సంబంధించి ప్రాథమికంగా కూడా ఒక పక్కన నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రానున్న 3 నెలల్లో కూడా టెండర్లు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక పక్కన కేంద్రంతో అయితేనేమి అదేవిధంగా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోటి కూడా గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు కూడా దీనిపైన కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా తాగునీటి అయితేనేమి సాగునీటికి సంబంధించి ఒక పక్కన ఇప్పటికే అయితేనేమి ఒక పక్కన శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులతో పాటు అదేవిధంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మితమైన తర్వాత చాలా వరకు కూడా ఒక పక్కన సాగునీటికి అయితేనేమి చాలా వరకు కష్టాలు తీరే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా గోదావరి బనకచెర్ల అనుసంధానం తర్వాత కూడా మరిన్ని అంటే దాదాపుగా అంటే చూసుకుంటా ఉంటే అయితే దీనికి సంబంధించి 280 టీఎంసీల నీటిని కూడా చాలా వరకు దీనికి సంబంధించి ఉపయోగించుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి అన్ని విధాలుగా సాగునీరుకి కష్టాలను అయితేనేమి అదే విధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి సాగునీరు అందించడంతో అన్ని రకాలుగా కూడా వ్యవసాయ పరంగా కూడా ముందుకు వెళ్లే పరిస్థితి కూడా ఉంటుందనేసి ఒక పక్కన జలవనరుల అధికారులతో అయితే నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజుల్లో దీనికి రానున్న 3 నెలల్లో కూడా టెండర్లు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.